హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాగర్. వెల్కమ్ టు ప్రణు హెల్త్ టిప్స్. నా న్యూ వీడియోస్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే రైట్ సైడ్లోని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా నా న్యూ వీడియోస్ ఇన్ఫర్మేషన్ మీకు మెయిల్ ద్వారా అందుతుంది. ఈరోజు ఈ వీడియోలో మనం బీపీ గురించి తెలుసుకుందాం. బీపీ అనగా రక్తనాళాలలో ప్రవహించే రక్తము రక్తనాళాల యొక్క గోడలపై కలిగించే ఒత్తిడిని రక్తపోటు లేదా బీపీ అంటారు. వ్యాధిగ్రస్త రోగిని పరిశీలించేటప్పుడు గమనించవలసిన మౌలిక అంశాలలో ఇది కూడా ఒకటి. సాధారణంగా ఆరోగ్యకరమైన మనిషికి ఉండవలసిన రక్తపోటు 120/80. ఈ సంఖ్యకు మించి అధికంగా ఉంటే అధిక రక్తపోటు అని, అనగా ఐబీపీ అని, తక్కువగా ఉంటే అల్ప రక్తపోటు అనగా లో బీపీ అని అంటారు. హై బీపీకి కారణాలు: ఉప్పు అధికంగా తీసుకోవటం, కొవ్వుతో కూడిన ఆహారం అధికంగా తీసుకోవటం, కొలెస్ట్రాల్ పెరగడం, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, మూత్రపిండ వ్యాధులు, గుండెకి సంబంధించిన వ్యాధులు, సరైన ఆహారం తీసుకోకపోవడం, పీచు పదార్థాలు తక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం, మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళన, స్థూలకాయత్వం, అనువంశిక కారణాలు, శారీరక వ్యాయామం లేకపోవడం, అధికంగా టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తీసుకోవడం, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం, ఇవి ముఖ్యమైన హై బీపీకి రావడానికి కారణాలు. హై బీపీ వలన కలిగే ప్రాణాంతకమైన దుష్పరిణామాలు: హార్ట్ అటాక్, గుండెపోటు, హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె చెడిపోవటం, మెదడులో రక్తనాళాలు చిట్లిపోవడం, మెదడులో రక్తం గడ్డకట్టుట, పక్షవాతం, మూత్రపిండాలు చెడిపోవటం, కంటిలోని రెటీనా దెబ్బతిని చూపు కోల్పోవటం, ఊపిరితిత్తులు దెబ్బతినటం. స్వల్ప దుష్పరిణామాలు: తలనొప్పి, తల తిరగడం, మూర్ఛపోవడం, మానసిక ఆందోళన. నివారణ చర్యలు: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఉప్పు తక్కువ తీసుకోవడం, ప్రాణాయామం, ధ్యానం చేయటం, పీచు పదార్థాలు అధికంగా తీసుకోవడం, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ మరియు వేపుళ్లకు దూరంగా ఉండటం, ఎల్లప్పుడూ తాజా ఆహారం తినడం, కొవ్వు తక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవటం, మాంసాహారానికి దూరంగా ఉండటం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేయడం కానీ మరవకండి. మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తా. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాగర్. వెల్కమ్ టు ప్రణు హెల్త్ టిప్స్. నా న్యూ వీడియోస్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే రైట్ సైడ్లోని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి.